गणाधिपतये हर हर महादेव हर गजानन भगवान की जय संकष्टहरण विनायक भगवान की जय परम పవిత్రమైనటువంటి మన భారతదేశంలో కామారెడ్డి జిల్లా పట్టణంలో విఖ్యాతిగాంచినటువంటి సంకష్టహరణ మహాగణపతి క్షేత్రంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైనటువంటి గ్రహమండలేశ్వర స్వామి దివ్యమైనటువంటి స్ఫటిక మహాశివలింగము కొలువై ఉండడం చాలా విశేషమైనటువంటిది। ఈ గ్రహమండలేశ్వర స్వామి యొక్క వైశిష్ట్యము మహిమ ఏంటంటే ఈ గ్రహమండలేశ్వర స్వామి చుట్టూతా ఇక్కడ సూర్యుడు, దాని తర్వాత ఇక్కడ అష్టదళ పద్మంలో ఒక పక్కన చంద్రుడు, తర్వాత అంగారకుడు త్రికోణంలో, ఇక్కడ బుధుడు, తర్వాత బృహస్పతి, ఇక్కడ శుక్రుడు ఈ పంచకోణంలో, ఇక్కడ ధనురాకారంలో శనైశ్వరుడు, ఇక్కడ శూర్పాకారం చేటలో రాహువు, తర్వాత ఇక్కడ కేతువు ధ్వజాకారంలో కొలువై స్ఫటిక మహాశివలింగము। ఇక్కడ స్వస్తికాలలో ఇంద్రుడు, అగ్ని, యముడు ఇలాగ అష్టదిక్పాలకులు, అష్టసిద్ధులు, నవనిధులు, దాని తర్వాత నక్షత్రములు, దాని తర్వాత ఇక్కడ ఆదిశేషుడు ఇక్కడ కొలువై ఈ స్ఫటిక మహాశివలింగం పైన హర హర మహాదేవ నమశివాయ నమశివాయ అని ఇట్లా జలములు పోసిన తర్వాత ఇక్కడ నుండి పోసినటువంటి ఒక జలము ఇక్కడ అమృత తీర్థమై ఈ తోక ద్వారా ఈ మణి నుండి ఇక్కడికి జాలువారిన తర్వాత ఈ తీర్థాన్ని గనక మనం ఒడిసి పట్టుకొని ఆ తీర్థమును గనక ఎవరైతే భక్తి శ్రద్ధలతో సేవిస్తారో, తీర్థంగా స్వీకరిస్తారో అటువంటి వాళ్లకు ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్య సంపదలు పుష్కళంగా కలుగుతాయి, తద్వారా అనంతమైనటువంటి ఒక సుఖాలు కలుగుతాయి, ఐశ్వర్యములు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, సమస్త గ్రహ బాధల నుండి దూరమవుతారు, ఉద్యోగములు, ఉన్నతమైనటువంటి ఒక సదాశయములు, వివాహములు, అనేక రకాలైనటువంటి ఒక కార్యములు సాఫల్యమవుతాయి, నాయకులకు రాజకీయంగా అభివృద్ధి కలుగుతుంది, దాని తర్వాత ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇలాగ ఒకరు కాదు ఇద్దరు కాదు అన్ని రంగాలలో ఉండే సమస్త వ్యాపారాలు, చిన్న చిన్న కొట్లు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు కూడా, బుగ్గలమ్ముకొని బతికేటువంటి వాడి దగ్గర నుండి ప్రతి వాడు కూడా సబ్బండ వర్ణాల వాళ్ళు ఈ పరమశివుడిని ఆరాధన చేసి తీర్థాన్ని స్వీకరించి ఆనంద సుఖాలను పొందాలి। ఇప్పటికే అనేక ప్రాంతాల నుండి, భారతదేశం నుండి, నలుమూలల నుండి ఈ గ్రహమండలేశ్వర స్వామి అరుదైన ఏకైక గ్రహమండలేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు। చాలా అద్భుతమైనటువంటి పరమశివలింగము, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతాప్లుతై అన్నట్లుగా ఆ శివరాత్రి పర్వకాలంలో నడిరాత్రి నిశీరాత్రి ఆకాశమెత్తు పయనించిన తర్వాత ఆ పరమశివుడి యొక్క అఖండ శివలింగము ఎత్తుకు ఎదుగుతున్నా కొద్ది, భూమండలం నుండి పాతాళలోకం నుండి ఎత్తుకు ఎదుగుతున్నా కొద్ది అక్కడ పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉండే గ్రహములు, తర్వాత నక్షత్ర మండలాలు, అనేక ఇతర మండలాలు మొదలైనటువంటివన్నీ కూడా దిగ్మండలాలు స్వామివారికి పరమశివుడికి మెడలో హారముగా దండలాగా వేయబడి అద్భుతంగా అటువంటి పరమశివుడే అగ్నిలింగంగా అరుణాచలేశ్వరుడిగా ఇక్కడ గ్రహమండలేశ్వర స్వామి రూపంగా అవతరించినటువంటి పరమశివుడిని అందరూ దర్శించండి, తరించండి, ఆనందించండి, తీర్థమును స్వీకరించండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। హర హర మహాదేవ నమః కాలహర కష్టహర దుఃఖహర దోషహర దారిద్ర్యహర మృత్యుంజయహర సర్వపాపహరోం హర 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 మహాదేవ 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 గ్రహమండలేశ్వర స్వామి భగవానికి జై। తత్సత్।